హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే సండే రోజు వ్లాగ్ అండి. సండే రోజు ఎర్లీ మార్నింగ్ చర్చికి అయితే వెళ్ళొచ్చాము. వెళ్ళొచ్చిన తర్వాత ఇక వంట అయితే స్టార్ట్ చేశాననమాట. సండే రోజు మా వారు బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ చేయమని అడిగారు. సో బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ చాలా సింపుల్గా అయితే చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా వచ్చింది. ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసి బాండీ అయితే పెట్టేశాను. బాండీ హీట్ అవ్వగానే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. అవి హీట్ అవ్వగానే ఇదైతే హోల్ గరం మసాలా అండి, షాజీరా, యాలక్కాయలు, టేస్టింగ్ సాల్ట్, లవంగాలు, దాల్చిన చెక్క, జాజికాయ, మరాఠీ మొగ్గ, బగారా ఆకు, ఒక 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు కూడా తీసుకున్నానండి. ఓకే అండి. ఆయిల్ హీట్ అయింది. ఇంకా ఈ స్పైసెస్ అన్నింటినీ ఆయిల్లో వేసేద్దాము. జీడిపప్పు ఒక్కటి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో వేద్దాము. చూడండి అన్ని స్పైసెస్ వేసేసానండి. ఇవి కొంచెం చిటపటలాడుతున్నాయి కదా, ఈ స్టేజ్లోనే పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ అయితే వేసుకుందాము. వేసుకొని కొంచెం మగ్గనిద్దాము. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర అండ్ ఒక గుప్పెడు పుదీనా వేసుకొని మంచిగా టాస్ చేసుకుందామండి. టాస్ చేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా మంచిగా టాస్ చేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని తగినన్ని వాటర్ అయితే పోసుకుందాము. చూడండి వాటర్ పోసాక ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇవి ఫ్రై అవ్వడం వల్లే బగారా రైస్కి మంచి టేస్ట్ వస్తుందండి. అంటే మాడే వరకు కాదు, మంచిగా మగ్గేంత వరకు మగ్గించడంలోనే ఉంటుంది బగారా రైస్ టేస్ట్ అంతా. వచ్చేసి ఈ గ్లాస్తో 8 గ్లాసుల బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. మనం నార్మల్గా రైస్కి అయితే 1:2 రేషియోలో తీసుకుంటాం కదా. నా కొలత ఎలా ఉంటుందంటే ఇప్పుడు 8 గ్లాసుల రైస్ తీసుకున్నాం కాబట్టి 16 పోయాలి. కానీ 16కి 4 గ్లాసుల వాటర్ అయితే తగ్గించి పోస్తాను. అంటే 12 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఎసరైతే మరుగుతుందండి. మరుగుతున్నప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత రైస్ వేసుకోండి. మళ్ళీ సాల్ట్ కూడా టేస్ట్ చూసుకొని వేసుకోండి. సాల్ట్ తక్కువైనా కూడా అన్నం చప్పగా ఉంటుంది. సాల్ట్ చూసుకొని వేసుకోండి. తర్వాత నేనైతే రైస్ అయితే వేసేస్తున్నానండి. ఏం లేదండి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకేంది, రైస్ వేసేసుకొని మొత్తం కలిపేసి ఒక దాని మీద మూత పెట్టేసి దాని మీద ఒక బరువు వస్తువు పెట్టామనుకోండి, కొంచెంసేపు హై ఫ్లేమ్లో కొంచెం ఉడికిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకున్నామంటే ఆ దమ్కి అది ఉడికిపోతుంది అన్నము. అంతే, ఇంకా మనం దాన్ని కదపాల్సిన అవసరం లేదు. బగారా రైస్కి అయితే మూత పెట్టేసి బరువు అయితే పెట్టేశానండి. ఇంకా చికెన్ చేయాలి కదా. చికెన్కి వచ్చేస్తే ఇంకా ఆయిల్ వేసేసుకొని ఒక 2 ఆనియన్స్, ఒక 2-3 పచ్చిమిర్చి వేసేసి తాలింపు పెట్టాను. ఒక 2 యాలకులు, ఒక 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క ముక్క వేసేసి తాలింపు పెట్టేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసానండి. చికెన్ వేసిన తర్వాత కొంచెం పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసేసి మొత్తం కలిసేలాగా కలుపుకుందామండి. చికెన్ అయితే కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుందండి. ఫ్రై అవనిద్దాము. అంతలో మనం చికెన్కి కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, అలాగే కొంచెం అల్లము, ఒక 12-15 వరకు వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఎండు కొబ్బరి అండి. ఎండు కొబ్బరి ఒక హాఫ్ వరకు వేసుకున్నాను. కర్రీలోకి ఈ మసాలా అయితే మెత్తగా మిక్సీ చేసి పక్కకు అయితే పెట్టుకున్నానండి. ఇంతలో రైస్ అయితే కుక్ అయిపోయింది. చూడండి ఎసరు కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. కరెక్ట్గా సరిపోయింది. రైస్ బాగా కుక్ అయింది. బగారా రైస్ అయితే కుక్ అయింది. కర్రీ చూద్దామండి. ఓకే, కర్రీ కూడా కుక్ అయింది కదా. ఇప్పుడు కొంచెం కారం వేసుకొని మొత్తం కలిపేసి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ అయితే మూత పెట్టేసి కుక్ చేద్దాము. కుక్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 టమాటోస్ అయితే సన్నగా కట్ చేసి వేసుకుందామండి. ఈ టమాటోస్ మీద కొంచెం ఉప్పు అయితే వేసుకోండి. ఇక టమాటోస్ చూడండి సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకొని మొత్తం కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత ఈ మసాలా కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుందాము మంచిగా కలుపుకుంటూ. తర్వాత ఇది పచ్చివాసన పోయిన తర్వాత మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ అయితే పోసుకుందాము. ఇక్కడ నేను వాటర్ పోసేసి చికెన్ మంచిగా కలుపుతున్నానండి. మీరు కూడా ఇలాగే కలపండి. కలిపేసి మూత పెట్టేయండి. చూడండి కర్రీ అయితే కుక్ అయిపోయిందండి. ఇంకా నేనైతే లాస్ట్లో కొత్తిమీర వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. చూడండి ఎంత బాగుందో, చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి కర్రీని అయితే. ఇంకా వంట అయితే అయిపోయిందండి. అయిపోయిన తర్వాత అన్ని హాల్లో అయితే కింద కూర్చొని అయితే తింటున్నాము. డైనింగ్ టేబుల్ ఉంది కానీ కింద కూర్చొని తింటేనే మంచిగా అనిపిస్తుందండి నాకైతే. ఆ డైనింగ్ టేబుల్ తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. మా వారికి ఇష్టం అనమాట అట్లా. అందువల్ల ఆయన వల్లనే ఆ డైనింగ్ టేబుల్ అయితే తీసుకున్నాము.
కానీ కింద కూర్చొని తింటే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. నేను చూడండి ఏరేసుకుంటుంది అనుకుంటున్నారా? నాకు నాన్ వెజ్లో ఎక్కువగా బోన్స్ అంటేనే ఇష్టం అండి. అందుకే బోన్స్ మాత్రమే వేసుకొని తింటానన్నమాట. మా వారు తమ్ముడు అయితే బోన్స్ తినరు. వాళ్ళు ఓన్లీ మెత్తటివి తింటారు. నేనైతే బోన్స్ తింటాను కాబట్టి బోన్స్ చూసుకొని వేసుకుంటున్నాను. ఇంకిక్కడ ముగ్గురం మాట్లాడుకుంటూ సరదాగా కర్రీ ఎలా ఉందా, రైస్ ఎలా ఉందా అని మాట్లాడుకుంటూ అయితే తినేస్తున్నామండి. ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి.